మీ ఉపాధ్యాయులే ఈనాటికి గ్రామాలకు చాలా ముఖ్యమైన వ్యక్తులు. మీరు రాజకీయాలు మార్చాలన్నా చేయాలన్నా మీ చేతుల్లో ఉంది. కాబట్టి మీరు ఏది తలుచుకుంటే అది చేయగలిగే శక్తి మీ దగ్గర ఉంది. నిజంగా ఈనాడు ప్రైవేట్ రంగంలో విద్య అభ్యసించడం ఎంత కష్టం ఉందో ప్రజలందరికీ తెలుసు. మీ ఎడ్యుకేషన్లో ఇప్పుడు కడియం శ్రీహరి గారు చెప్పినట్టు మీ యొక్క రిజల్ట్ ఇంకా మంచిగా వచ్చినట్టయితే ప్రైవేట్ వాళ్ళు ఇబ్బందులు పడతారు. కానీ మనం మంచిగా లేం కాబట్టి ప్రైవేట్ వాడు బాగుపడుతున్నాడు, మంచి రిజల్ట్ తీసుకొస్తున్నాడు. ఇది మనందరికీ నామూసి. మనం కాబట్టి ఈ రిజల్ట్ మన ద్వారానే, మన ప్రభుత్వం ద్వారానే మనకు అనుభవం కలిగినటువంటి విద్యాశాఖ మంత్రి డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు. మంచి రిజల్ట్ తీసుకొచ్చేదానికి ఈ ముఖ్యమంత్రి గారు కేజీ టు పీజీ ఏదైతే ఆయన కల్పన ఉందో అది సక్సెస్ చేసేదానికి మీ అందరూ కూడా సహకరించాలా. దాన్ని వచ్చే సంవత్సరం నుంచి బహుశా ప్రారంభించే ప్రయత్నం చేస్తారు ముఖ్యమంత్రి గారు, ఎడ్యుకేషన్ మంత్రి గారు. కాబట్టి ఇవాళ మీరు ఏ రిజల్ట్ అయితే తేవాలని చెప్పని అనుకుంటున్నారో ఈరోజే శపథం బట్టి వచ్చే సంవత్సరం బ్రహ్మాండమైన రిజల్ట్ మన ప్రభుత్వ పాఠశాలలో వచ్చేటట్టు చేయాలని చెప్పని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. నేను సవాల్ మళ్ళీ విసురుతా ఉన్నా. కేసీఆర్ గారు నాకు ఫోన్ చేసిందంటే నిన్న రాత్రి నేను రాజీనామా చేస్తా, లేదంటే చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తానని అడగండి. ఎందుకు మరి ఎందుకు ఆరోపణలు చేయాలి?